విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ అసోసియేషన్ కు నూతనంగా ప్రెసిడెంట్ గా వాసుపల్లి జానకీరాం ఎన్నికయ్యారు. కొత్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటికీ అసోసియేషన్ సభ్యులందరూ ఏకగ్రీవంగా వాసుపల్లి జానకిరాం గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యల పరిష్కారం, బోట్ ఓనర్స్ సంక్షేమం మరియు ఫిషింగ్ రంగ అభివృద్ధికి వాసుపల్లి జానకిరాం గారు సమర్థవంతంగా పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రెసిడెంట్ వాసుపల్లి జానకిరాం గారు మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మత్స్యకారుల హక్కుల పరిరక్షణ మరియు వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఎన్నిక జరిగింది. బోట్ యజమానులందరూ కూడా ఉదయం నుంచి ప్రతి జట్టీకి తిరిగి ఒక ర్యాలీగా అసోసియేషన్ కార్యాలయానికి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఏకగ్రీవంగా నన్ను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. నాకు సహకరించినటువంటి ప్రతి బోట్ యజమానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ డీజిల్ సమస్య కావచ్చు, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో నిలిచిపోయినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, అదేవిధంగా బయట నుంచి బోట్లు కొన్ని సమస్యలు ఉన్నాయి. మేము అంటే చిన్న బోట్లకి పెద్ద బోట్లకి బయట నుంచి బోట్లు వచ్చినటువంటి బోట్లకి వీటన్నిటి సమస్యలను కూడా మేము బోట్ యజమానులు అందరితో కలిపి కూర్చొని సామరస్యపూర్వకంగా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి బోట్ యజమాని అనే వ్యక్తికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా, అదేవిధంగా బోట్ యజమాని కూడా తలెత్తుకొని గౌరవంగా బ్రతికే విధంగా ఈరోజు ఏంటంటే బోట్ యజమాని అనేవాడికి హక్కులు లేకుండా పోయి అంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మళ్ళీ మంచి రోజు బోట్ యజమానులకు అందరికీ వచ్చాను. నేనైతే ప్రగాఢంగా వాళ్ళందరికీ మాటిస్తున్నాను. నేను మీతో కలిపి పనిచేసి అభివృద్ధి ఏంటనేది మళ్ళీ పరుగులు పెట్టించి చూపిస్తాను. మాటలు కాదు, నేను చేతల్లో పనిచేసే వ్యక్తిని. మీకు అందరికీ తెలుసు, ప్రతి బోట్ యజమానికి తెలుసు. గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని మత్స్యకారులు చిక్కున్నా కూడా ఏ పదవి లేకున్నా కూడా నేను నిష్పక్షపాతంగా మత్స్యకారుడు బాగోవాలని చెప్పి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి మరి వాళ్ళని విడుదల చేయించను. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతో 7,80,00,000 రూపాయలు ఇప్పించడం, అవన్నీ కూడా ప్రతి మత్స్యకారుని గుండెల్లో ఉన్నాయి. వీళ్ళు కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి బలవంతంగా అసోసియేషన్ లాక్కున్నారు తప్ప వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేదు. కాబట్టి వాళ్ళు పనిచేసే ఉద్దేశం కాదు, ప్రభుత్వం వచ్చేసిందని చెప్పేసి ఈ బోట్ యజమానులందరినీ కూడా ఒక హింసాత్మక సంఘటనలు చేసే విధంగా దోపిడీ చేశారు. కానీ వాళ్ళు పబ్బం గడుపుకున్నారు తప్ప బోటు ఓనర్ల తాలూకా మంచి ఈ రోజు కూడా జరగలేదు. ఈరోజు మంచి జరగలేదు కాబట్టి ఇంత పెద్ద విప్లవంలాగా వచ్చింది. ఈరోజు నిజంగా ప్రతి బోటు ఓనర్ కూడా చిదిగిపోయి వాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియటువంటి పరిస్థితి. ఈ 2 ఏళ్ళలో కూడా ప్రెసిడెంట్ అనేవాడు కనిపించకుండా పోయాడు. ఇప్పుడు చూస్తే మేము 3 నోటీసులు ఇచ్చామండి. మీ పదవీకాలం అయిపోయింది, ఏప్రిల్ 11వ తేదీ పదవీకాలం అయింది కాబట్టి మీరు జనరల్ బాడీ మీటింగ్ పెట్టమని. పోనీ అతను అంటున్నాడు 8 నెలల వరకు మాకు టైం ఉందని. పోనీ 8 నెలల వరకు మీకు టైం ఉంది, జనరల్ బాడీ మీటింగ్ పెట్టొచ్చు కదా. ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత 1 వీక్లోని బైలాస్ ప్రకారం జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. ఆయన జనరల్ బాడీ మీటింగ్ పెట్టడానికి కూడా ఎదురుగా రాలేకపోయాడు బోట్ యజమానికి. ఎందుకంటే అతను ఏమీ పని చేయలేదు. చాలా సమస్యలు, స్పీడ్ ఇంజిన్లు ఎక్కువైపోయి బయట రాష్ట్రాల నుంచి బోట్లు ఎక్కువ వచ్చేసాయి. ఎక్కడ పడితే అక్కడ ఒక బోట్ యజమాని తెచ్చే సరుకుకి గిట్టుబాటు ధర లేదు. ఒక్క సమస్య, ఎక్కడ అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్నాయి. ప్రతి వ్యాపారస్తుడు, మత్స్యకార మహిళ, మత్స్యకారుడు, యువత, బోట్ యజమాని అందరూ కూడా ఈ 2 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డారండి. ఇది నేను చెప్పేది కాదు, వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడండి, వాళ్ళ బాధ ఏంటో తెలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లోని వీళ్ళు 3 నోటీసులు ఇచ్చినా కూడా వీళ్ళు ముఖం చాటేసి ఏదో శ్రీలంక అధ్యక్షుడు చేతులు ఎత్తేసి అప్పుడు శ్రీలంక వదిలేసి ఎలా పారిపోయాడో వీళ్ళు ఆ విధంగా ఫిషింగ్ హార్బర్ యూనివర్స్కి రావట్లేదు, పారిపోయారు. దొంగలు దాక్కుంటున్నారు. నిజంగా సత్తా ఉంటే అడిగిన వెంటనే మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టి వాళ్ళ సమాధానం చెప్పాలి. మీ కష్టం ఏంటయ్యా, నేను ప్రెసిడెంట్ కూడా నేను తీరుస్తాను. కానీ వీళ్ళు అలా కాదు, వాళ్ళు ఏదో స్వలాభం చూసుకున్నారో ఏం చూస్తున్నారో తెలియదు కానీ అసోసియేషన్కి అయితే రావడం మానేశారు. ఇప్పుడు ఏం చెప్తుండ్రు, మొన్న పెళ్ళి అయిందంట, ఇప్పుడు ఎవరు చచ్చిపోయారట, ఇంకేమున్నాయి, ఇంకా రజస్వల మెచ్యూర్ ఫంక్షన్లు అవి చెప్తారేమో తర్వాత. అంతే తప్ప బోటు ఓనర్లు కష్టాల్లో ఉన్నారు, బ్యాన్ పీరియడ్ కూడా వచ్చేసింది, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కరిస్తామనే ఉద్దేశం ఎక్కడ కూడా లేదు వీళ్ళకి. నిజంగా ఉన్నట్లయితే కనుక వీళ్ళు ఎదురుగా వచ్చి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుండేవారు. పెట్టుంటే అప్పుడే ఏదని తెలియదు. అండ్ జనరల్ బాడీ మీటింగ్ పెడితే వీళ్ళ మీదకి చెప్పులు గుడ్లు కూడా ఇసిరేస్తారు. మేము ఏమీ చెయ్యలేదు, బోటు ఓనర్లు మోసం చేసాము, దగా చేసి ఎక్కిపోయాం, కానీ మాకు చేత కాలేదు కాబట్టి బోటు ఓనర్లు ప్రశ్నిస్తారు. రేపు పొద్దున్న ఊర్లో పదవులు కావాలని కోరుకుంటున్నాం, మళ్ళీ ఆ పదవులు కూడా రాకుండా పోతాయి వీళ్ళు ఎదురుగా వస్తే, మళ్ళీ పరుగు పోతుంది అని చెప్పి
ఫోన్లు చేస్తే బోట్ యజమానులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇంకా ఎదురుకొచ్చి ఏం నిలబడతారు? అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అసోసియేషన్కి వాళ్ళు ఎవరో రాలేదు. అందువల్ల బోట్ యజమానులు అందరూ కూడా ఏకపక్షంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నిక జరిగింది. నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 2-3 రోజుల్లోనే మళ్ళీ పాలక వర్గాన్ని కూడా నేను నియమించుకోవడం జరుగుతుంది. నియమించుకొని ప్రతి సమస్య మీద కూడా నేను పనిచేయడం జరుగుతుందని చెప్పి మీడియాకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నాకు సహాయం చేసినటువంటి ప్రతి బోట్ యజమానికి కూడా, ప్రతి సభ్యునికి కూడా నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను.